నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లాయర్ బాలాగారు. బాలాగారు నమస్తే అండి. నమస్తే. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బుక్ కల్చర్ అనేది వచ్చిందా? అది 2022-23 నుంచి స్టార్ట్ అయిందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ రెడ్ బుక్ పెడుతున్నాను, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటాను, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటాను, ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళ రెడ్ బుక్లో నేను నోట్ చేస్తాను, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అనేది వాడారు. ఇప్పుడు అది తోసిరాజని ప్రతిపక్షానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బ్లూ బుక్ అనేది స్టార్ట్ చేశారు, డిజిటల్ బ్లూ బుక్. దీని ద్వారా ఆయన సేమ్ అదే ప్యాటర్న్ మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరెవరు ఏమేమి చేశారు అనేది వాళ్ళు రెడ్ బుక్లో రాసుకున్నారు. అది వాళ్ళకున్న స్వేచ్ఛ. ఇప్పుడు అలానే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన బ్లూ బుక్లో ఆయన రాసుకుంటున్నారు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు. దాన్ని రికార్డు పెట్టుకొని చట్ట ప్రకారంగా వాళ్ళు మేము శిక్షిస్తామని అంటున్నారు. ఇప్పుడు మీరు చేసేది చట్ట ప్రకారం అయితే రేపు వాళ్ళు చేసేది కూడా చట్ట ప్రకారమే కాదు. ఇప్పుడు మీరు చేసేది చట్టాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీ బెనిఫిట్స్ కోసం చేస్తున్నారు అయితే రేపు వాళ్ళు చేసేది కూడా అది అవుతుంది. ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో అది జెన్యూన్ అయితే రేపు వాళ్ళు చేసేది కూడా జెన్యూన్. లేదు మీరు చేసేది జెన్యూన్ కాదు అని అనుకుంటే రేపు వాళ్ళు చేసేది కూడా జెన్యూన్ కాదు. ఇప్పుడు రెండిట్లో ఏది జెన్యూన్ ఏది జెన్యూన్ కాదు. అంటే వైసీపీ ఫాలో అవుతుందా అంటే నేను అదే అంటున్నాను సార్. ఫాలో అయినా ఎగ్జాంపుల్ ఫాలోనే అవుతుందని అనుకుందాం. సపోజ్ ఇప్పుడు చట్ట ప్రకారంగా శిక్షిస్తామని అన్నారు, అంతే కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసి ఒక రెడ్ బుక్ అనే రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఒక రెడ్ బుక్ అనే దాని అంశాన్ని తీసుకొచ్చి ప్రజల్లో రెడ్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము శిక్షిస్తామన్నారు. అదే ప్రకారంగా చేస్తున్నారు. దానికి తప్పుడు కేసులు అంటామా, జెన్యూన్ కేసులు అంటామా, లేకపోతే క్రియేటెడ్ కేసులు అంటామా, మేక్ ఓవర్ కేసులు అంటామా, మ్యానుఫ్యాక్చర్డ్ కేసు అంటామా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎన్ని కేసులు ఉంటాయా ఈ కొత్తగా వచ్చేయండి. జనరల్గా లా పుస్తకంలో ఎలా ఉంటుందంటే విక్టిమ్ కంప్లైంట్ ఇస్తాడు. ఇక్కడ కొత్త విచిత్రం ఏంటో తెలుసా మీకు? ఎవరో తెలీదు, ఎవరో ఎక్కడో ఉండేదో తెలీదు, అతను వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. దట్స్ వెరీ ట్రాజడిక్ కదా, హిస్టారికల్ ట్రాజడిక్స్ అవన్నీ. సో అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఏ మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్ అంటాం దాన్ని. ఎందుకు మ్యానుఫ్యాక్చర్? అదే యాక్చువల్గా పొలిటికల్ వెంజెన్స్ పెట్టే కేసెస్ అంటాం కదా. పొలిటికల్ వెండేటా అంటే కక్షపూరితంగా పెడుతుంటారు, వెంజెన్స్ ఉండడం. ఆ వెంజెన్స్ ఎప్పుడో పోయింది. ఇప్పుడు వెంజెన్స్ కాదు, ఇక్కడ ఉంది మ్యానుఫ్యాక్చర్డ్ అనమాట కేసులు. ప్రభుత్వాలు వచ్చి ఏం చేస్తాయంటే కేసులు తయారు చేస్తున్నారు కేసుల్ని. ఓ మీకు తెలీదా? ఇంకా నిన్న రీసెంట్గానే హైకోర్టు కూడా డివిజన్ బెంచ్ ఒక సిబిఐకి కేసు అప్పచెప్పమని చెప్పేసి అని ఆర్డర్ ఇచ్చింది, చూసారా మీరు? అది కేసును తయారు చేశారు. ఒక వ్యక్తిని తీసుకెళ్ళిపోయి గాంజా కేసులో ఇరికించి గాంజా కేసు ఉందని చెప్పేసి అని పెట్టి అతను అరెస్ట్ రిమాండ్ చూపిస్తున్నామని చెప్పి తయారు చేశారు కేసుని. కోర్టు దాన్ని చూసి సీరియస్ అయ్యి దీంట్లో ప్రైమా ఫేస్ అడ్మిట్ అయింది, సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పండి అని చెప్పేసి కల్పిట్స్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆర్డర్ చేసింది. తయారు చేసిన కేసు అది. కేసులు తయారు చేస్తున్నారు ఇక్కడ. పోలీస్ స్టేషన్లలో బాధితులు వస్తే బాధితులకు న్యాయం చేయాల్సిన పరిస్థితులు పోయి వీళ్ళు బాధితులను క్రియేట్ చేసి కేసులను క్రియేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందిరా అంటే బాధితులకు న్యాయం జరగట్లేదు, ప్రొటెక్షన్ జరగట్లేదు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయట్లేదు. పొలిటికల్ పార్టీస్కి కావాల్సిన కేసులు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలని చేస్తున్నారు అక్కడ. నచ్చిన వాళ్ళకి కావాల్సిన సెక్షన్స్, నచ్చిన వాళ్ళకి ఇంకో సెక్షన్స్. మీరు చెప్పే మాటే ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా అక్రమ కేసులు బనాయించారని ఆ 5 సంవత్సరాలు టీడీపీ అన్నది కదా సార్. నేను ఓపెన్ చెప్తున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఫార్మెట్, ఒక ఆల్గరిథం ప్రకారం సార్ మీకు చేతనైతే దమ్మైతే ధైర్యం ఉంటే మీరంత తోపులు తురుంఖాన్లు అని అనుకుంటే దాదాలు, దార్ఖారీలు, పటేళ్ళు, పట్వారీలు, లేకపోతే రాజులు, ఇంకొకటి ఏమైనా మీరు అనుకుంటే మీకు డైరెక్ట్గా దమ్ముంటే మీ పొలిటికల్ ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో మీ పొలిటికల్ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టుకో, వాళ్ళ మీద చేసుకో. ఈ చిన్న కార్యకర్తల మీద పెట్టి ఎందుకు సార్ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు? మీకు బుద్ధిబుర్రలు ఉన్నాయా కాస్తేనా? వాళ్ళ సార్ వాళ్ళ బతుకులు ఎంత? మీరు వాళ్ళ మీద జులుం చూపించేది ఏంటి? నీకు చేతనైతే
నీ యొక్క ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఈక్వల్ పర్సన్ వాడి మీద పెట్టు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను అదే అంటున్నా సార్. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే నా మాట వినండి, అన్పార్లమెంటరీ వాడారో, నేను అక్కడికే వస్తున్నాను సార్. నీ కక్ష ఎవరి మీద? నీ కక్ష ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, నీకు ఆపోజిట్ లో ఉన్న వ్యక్తి మీద, నీ ప్రత్యర్థి మీద. అవునా? నీకు దమ్ముంటే, నీకు చేతనైతే నీ ప్రత్యర్థి మీద పడిపోయి వాడి వెనకాల ఉన్న పాపం ఎవరో కార్యకర్తల మీద, ఈవెన్ వీళ్ళ పార్టీలో వాళ్ళు వచ్చి రేపు పెట్టినా ఈ చిన్న చిన్న కార్యకర్తలు, చిన్న చోటా మోటా లీడర్ల మీద పెడితే ఏమొస్తుంది? మీకు తెలుసా వాళ్ళు ఎంత సఫర్ అవుతారో? మీకేం కోట్లు ఉన్నాయి, లక్షలు మీరు కుంభకోణాలు చేసేసుకొని బినామీల పేర్ల మీద కంపెనీలలో షేర్లు అన్ని పెట్టేసుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు బాగున్నారు, మీరు బాగుపడ్డారు. కానీ మీతో మీ వెనకాల తిరిగే వాళ్ళు పరిస్థితులు అలా కాదు కదా. ఏ పొలిటీషియన్ అయినా, అది వైసీపీనా, టీడీపీనా, జనసేననా, కాంగ్రెసా, బీజేపీనా, సోకాల్ ఏదైనా, నేను అందరికీ అంటున్నా, అవేర్నెస్ ఎవరికి ఉండాలి? వీళ్ళకి సార్ అవేర్నెస్ ఎవరికి ఉండాలంటే మీ లీడర్లకు ఉండాలి, కార్యకర్తలకు ఉండాలి, ఇద్దరికి ఉండాలి. ఎందుకు సార్? నీకు చేతనైతే నువ్వు పెద్దవాడి మీద ఫైట్ చేయి సార్. చిన్న వాళ్ళ మీద కేసులు సోషల్ మీడియా అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. వీళ్ళు చిన్న చిట్టగా వాళ్ళ మీద కేసులు పెడితే నీకు ఏమొస్తుంది? నువ్వు మహా అయితే ఏం చేయగలుగుతావు? కేసులు పెట్టి వాడిని హరాస్ చేయగలుగుతావు, లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావు, అరెస్ట్ చేస్తావు, బెయిల్ తీసుకుంటారు, బయటకు వస్తారు, 2 కేసు చుట్టూ తిరుగుతారు. తర్వాత కానీ వాడి పాపం నీకు తాగకుండా పోతుందా? నువ్వు మేబీ ఈరోజు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, నేను మంచిగా చేసేస్తాను అనుకోవచ్చు, కానీ పాప భీతి అనేది ఉంటుంది. కాలం ఎవరిని వదిలిపెట్టదు. నేను అనేది అదే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో బోరగడ్డ అనిల్ కానీ, అది బోరగడ్డ అనిల్ కానీ, నేను ఒక విషయం చెప్తాను, బోరగడ్డ అనిల్ కానీ, లేకపోతే కొడాలి నాని కానీ, ఎవరైనా కానీ, ఎవరైనా హూఎవర్ ఇట్ మేబీ అండి, ఎవరైనా కానీ వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, శిక్షించండి, అందులో తప్పే లేదు. మీకు చేతనైతే అలాంటి డైరెక్ట్గా మీరు ఎదుర్కోండి. ఇప్పుడు కొడాలి నానినో, లేకపోతే వల్లభనేని వంశీనో, లేకపోతే బోరగడ్డ అనిలో, లేకపోతే ఇంకో సో కాల్డ్ దగ్గర తిరిగే చిన్న వాళ్ళ మీద మీరు కేసులు పెడితే ఏమొస్తుందా మీకు? నాకు అర్థం కాదు. అంటే దాంట్లో పార్ట్ అయ్యి ఉంటే సార్, ఎందులో పార్ట్ ఉన్నా నేను ఓపెన్ చెప్తున్నా, వాడు ఏం సార్, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. ఎక్స్ అనే ఇప్పుడు ఎక్కువగా ప్రొవోక్ చేసిన వాడి మీద కేసు ఎక్కువ ఉంటుందా, చేసిన వాడి మీద ఎక్కువ కేసు ఉంటుందా? ప్రొవోక్ చేసిన వాడి మీద కేసు ఉంటుంది. చేయించిన వాడి మీద మీరు అనేది అదే, ప్రొవోక్ చేయించిన వాడి మీద ఎక్కువ కేసు ఉంటుంది. ఇప్పుడు వాడిని కదా నువ్వు అనాలి, రాయిని కొడతావు, రాయేసినట్టు కొడతావు అనే సామెత. దట్స్ వాట్ నేను అదే అంటున్నానండి. ఇప్పుడు నీ చిన్న వాళ్ళ మీద పోయినంత మంది నీకు ఏమి రాదు, నువ్వు ఏదో చూపించుకోవడం. ఈ లెక్కన వీళ్ళు మాట్లాడారు అంటే ఈవెన్ బోరగడ్డ అనిల్ కూడా జగన్ అనుకోవాలా? ఎవరైనా హూఎవర్ ఇట్ మేబీ, నేను అదే అంటున్నా. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీకు చేతనైతే మీరు ముగ్గురు గొడవపడండి, మీకు చేతనైతే పొలిటికల్గా మీరు ముగ్గురు పోట్లాడండి, మీకు చేతనైతే మీరు ముగ్గురు పొలిటికల్గా కేసులు పెట్టుకోండి, మీకు చేతనైతే మీరు ముగ్గురు చేసుకోండి. అంతేగాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర రావడం ఏంది? నీకు చేత కదా అలాంటప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళలేదే. మీరు వైసీపీ నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంది, అప్పుడు ఎమ్మెల్యేల మీద, లీడర్ల మీద వెళ్ళారు వాళ్ళు కూడా చేశారు, చేయలేదు అని అన్నట్ల. కానీ వాళ్ళకి ఎవరు నేర్పించారు? 2014-19 మీరే నేర్పించారు వాళ్ళకి. మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్ ఎలా చేయొచ్చు అని ఎవరు నేర్పించారు? యూ గైస్. నేర్చుకుందా వైసీపీ అయితే? బట్ డెఫినెట్గా నేర్చుకుంటుంది. ఎందుకు నేర్చుకోదు? బరాబర్ నేర్చుకునింది, బరాబర్ ఎగ్జిక్యూట్ చేసింది. ఈ రోజు ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఈ పని, అది ఎవరికి ప్రాబ్లమో తెలుసా? రాష్ట్రం మహా అయితే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది, 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిద్ది. కానీ మీకే మళ్ళీ నష్టం. మీరు చేసే పని రేపు 2 వాళ్ళు చేస్తారు మళ్ళీ. అంటే ప్రతిపక్షం వచ్చిన తర్వాత వైసీపీ రియలైజ్ అయిందంటే సార్, నేను మళ్ళీ అదే అంటున్నాను సార్, రియలైజేషన్ ఇంకో చేషన్ అనేది ఉండదండి. వీళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చూపించిన బాట ఏదైతే ఉంటుందో డెఫినెట్గా వాళ్ళు కొనసాగిస్తారు. ఎవరికి నష్టము? నువ్వు పెద్ద తరహా ఎక్స్పీరియన్స్ నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ముందు మంచి పని చేయాలి. నువ్వు మంచి పని చేయకుండా నువ్వు చేసేవన్నీ అలాంటి పనులు అయినప్పుడు, యూజ్లెస్ పనులు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీ దగ్గర నుంచి ఇంకా 4 ఎక్కువ నేర్చుకుంటారు. ఈయన నేర్చుకున్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మేము ఎన్ని నేర్చుకోవాలి, ట్రిక్స్ ఎలా ప్లే చేయాలి, వాళ్ళు నేర్చుకుంటారు. ఒకటి వైసీపీ చేసిన, ఇప్పుడు టీడీపీ, అది గతంలో టీడీపీ చేసింది రెడ్ బుక్ అని, ఇప్పుడు వైసీపీ బ్లూ డిజిటల్ బుక్ అంటోంది. ఎవరు చేసిన పబ్లిక్ అటెన్షన్ అనేది మారట్లేదా? పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారా? వన్ థింగ్ అండి, ఇప్పుడు నేను అనేది పబ్లిక్ లో యాక్సెప్టెన్సీ. అందుకే నేను ఏం చెప్పాను మీకు స్టార్టింగ్, ప్రజలు విచక్షణతో ఆలోచించాలి ఫస్ట్. ఎందుకు నేను చెప్పింది కాదు, వరల్డ్ ఎకనామికల్ ఫోరమే చెప్పింది, ఇండియాలో ఎక్కువగా మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ వల్ల డిజార్డర్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అయిపోయింది అనేది. నేను కూడా చెప్పలేదు అది, నేను ఒక రిపోర్ట్స్ మీకు కావాలంటే గూగుల్లో కూడా కొట్టుకుని వస్తుంది. మిస్ఇన్ఫర్మేషన్,
డిస్ఇన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ అబద్ధమో నిజమో తెలియదు. అవును. దానివల్ల మనం ఆలోచన ఏమైపోతుంది, ఒక రాంగ్ థాట్లోకి వెళ్ళిపోయిందా. రాంగ్ థాట్ ఆలోచించేదే డిజార్డర్ అర్థం. ఆర్డర్ డిజార్డర్ అంటే అర్థము, అవును. నువ్వు ప్రాపర్గా ఆలోచిస్తే ఇట్స్ ఆర్డర్. ఓకే. అవును. నువ్వు ప్రాపర్గా ఆలోచించకుండా ఇంకో వేళ ఆలోచిస్తున్నావు ఇట్ ఈస్ డిజార్డర్. అంటే డ్రైవ్ చేయగలుగుతారా? అబ్సల్యూట్లీ అండి. మీకు ఈ ప్రపంచం మొత్తం నడిచేది రెండు అంశాల మీద, గుర్తుపెట్టుకోండి సార్. ఆంథ్రపాలజీ, సైకాలజీ, ఈ రెండు లేనిది ప్రపంచం లేదు. మీరు ఇది మనుషులకే కాదు, అనిమల్స్, బర్డ్స్, ఎనీ లివింగ్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ ఎర్త్, సైకాలజీ, ఆంథ్రపాలజీ పనిచేస్తుంది. యూ టేక్ ఇట్. కాదు అంటారా? మీ ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంటే ట్రై చేయండి దాని మీద కూడా. మీ యొక్క భావాల నుంచి మీరు మాట్లాడే దీన్ని బట్టి, మీ యొక్క సైకాలజీని బట్టి అది నడుస్తుంది. ఆవులు కావచ్చు, సింబాలు కావచ్చు, పులిలు కావచ్చు, జంతువులు కావచ్చు, చిలక కావచ్చు, గోరింక, ఏవైనా ప్రతి దానికి ఒక సైకాలజీ ఉంటుంది, ఒక ఆంథ్రపాలజీ ఉంటుంది. ఈ రెండు లేకుండా ఏది లేదు. పొలిటీషియన్స్ ఈ నాడి పట్టుకున్నారా? అబ్సల్యూట్గా. అందుకే సోషల్ ఇంజనీరింగ్ అని అంటున్నారు ఇప్పుడు. వాట్ ఈస్ సోషల్ ఇంజనీరింగ్ అంటే టు ఫైండ్ అవుట్ ఆఫ్ దేర్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్, వాట్ ఈస్ ఇన్ దేర్ మైండ్. సైకలాజికల్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. ఇప్పుడు మనం ఒక అమ్మాయి, చాలా సింపుల్ సార్, పెద్దగా అక్కర్లేదు ఇక్కడ. మీరు అందరూ ఇంటర్మీడియట్ చదివి ఉంటారు. ఓకే, అది మంచి టాపికే. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, ఇప్పుడు మేము కూడా అందరూ ఇంటర్మీడియట్ చదివి వచ్చినాం. ఇంటర్మీడియట్లో ఒక గ్రూప్ ఆఫ్ అబ్బాయిలు ఉంటారు, ఒక గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఉంటారు. ఒక అమ్మాయి మంచి అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని పటాయించాలంటే ఆ గ్రూప్లో ఎవరో ఒక్కరికి పడుతుంది అమ్మాయి. రైట్? ఎందుకు పడుతుంది ఆ అబ్బాయికి ఒకటే అంటే, ఒకరికేమో బైక్ బాగా డ్రైవ్ చేస్తాడు, ఒకడేమో మంచిగా చదువుతాడు, ఒకడేమో ఇంకో సంథింగ్ అందంగా ఉంటాడు, రకరకాలు ఉంటాయి. కానీ ఆ అమ్మాయి, ఇతను అబ్బాయి 10 మంది ఐ లవ్ యూ చెప్తే, ఒక అబ్బాయికి ఆ అమ్మాయి తిరిగి ఐ లవ్ యూ చెప్తుంది, ఆ అబ్బాయికి ఆ అమ్మాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు అంటే తన వ్యక్తిగతానికి సంబంధించి నేను అక్కడికి వస్తున్నా. అంటే ఆ అమ్మాయికి కావాల్సిన యొక్క సైకలాజికల్ డిజైర్స్ ఏవైతే ఉంటాయో, మ్యాచింగ్ ఎవరితో అవుతుందో వాళ్ళకి మాత్రమే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఐ లవ్ యూ అని చెప్పి ఆ అమ్మాయిని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయించడానికి ఎన్ని విన్యాసాలు చేయాలి, రకరకాల విన్యాసాలు చేయాలి కదా. ఇవన్నీ చేస్తేనే కదా అమ్మాయి పడుతుంది. పబ్లిక్ కూడా అలాంటి టైప్. పబ్లిక్ కూడా సేమ్ అమ్మాయి. పొలిటికల్ పార్టీస్ ఓడిపోతున్నాయంటే అబ్సల్యూట్గా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే, అక్కడ ఏంటి, అక్కడ కూడా సైకాలజీనే. ఎందుకంటే అమ్మాయికి ఐస్ క్రీమ్ ఇష్టం, ఇంకో ఐస్ క్రీమ్ తీసుకొస్తా. అమ్మాయికి బైక్ ఇష్టం, మా ఫ్రెండ్ దగ్గర నుంచి బైక్ తీసుకుని డ్రైవ్ చేస్తా. ఆ అమ్మాయికి సినిమా ఇష్టం, అప్పు చేసిన సినిమా స్వానుభవాలు ఉన్నాయా? నేను కూడా కాలేజ్ డేస్ నుంచే కదండి వచ్చింది. అఫ్ కోర్స్ దాంట్లో ఎవరికి లేకుండా ఉంటాయి, ప్రపోజల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. దాంట్లో దాచుకోవాల్సిన అవసరం ఏముంది, మన ఆ ఏజ్ నుంచి ఇట్స్ ప్రూవ్ ఫ్యాక్ట్ అది. దాన్ని లేదని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. కాలేజ్ డేస్ లో రూమర్స్ నాకు ఉన్నాయి, అమ్మాయిలు ప్రపోజ్ చేసేవాళ్ళు, ఎలా చెప్పేవాళ్ళు, దట్స్ కామన్ థింగ్. దీంట్లో దాచిపెట్టుకోవాల్సింది ఇప్పుడు దాచిపెట్టుకోవడం అంటే, నువ్వు కాలేజ్ చదవలేదు అంటాం. నేను 10th చదివా, ఇంటర్, డిగ్రీ, LLB, ఇంకా ML చేసిన చోట్ల, MBL చేసిన చోట, ప్రతి చోట కూడా నా కాలేజ్కి ఈ రోజు వరకు వెళ్ళినా, నేను ఏ ఇన్స్టిట్యూషన్లో చదివానో ఆ ఇన్స్టిట్యూషన్లో ఈ రోజు వరకు నేను గుర్తున్నాను. అక్కడ ఉన్న స్టాఫ్ కి నేను బ్యాక్ బెంచ్ ప్లస్ అదే విధంగా ఫుల్ యాక్టివ్. మెరిట్ ఏం లేదండి, ఆమె బిలో 60%, అబౌవ్ 55%. ఈ మధ్యలోనే నా స్కోర్. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నాకు more than 60 వచ్చిన దాకా లేవు, టు బి హానెస్ట్. మరీ నేను అంటే ఒకటి స్కోరింగ్ వచ్చినంత వాడు ఇంటెలిజెన్స్ అని అనుకుంటే కష్టం. నా క్లాస్మేట్స్ 10th నుంచి ఈ రోజు వరకు కూడా 70, 80, 90% వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు. మూవీ డైలాగ్ ఉంది కదా, బాగా చదువుకున్న వాళ్ళు స్కూల్లో పనిచేస్తున్నారు, చదువురాని వాళ్ళు స్కూల్. కరెక్ట్. అయితే ఇక్కడ చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పుస్తకాల్లో చదివి సర్టిఫికెట్లు తీసుకున్నంత మాత్రం లైఫ్లో అందరూ ఎదుగుతారు అనుకోవడం మాత్రం అబద్ధం. స్టడీ వేరు, నాలెడ్జ్ వేరు. స్టడీ, ఇట్ ఈస్ అ థియరిటికల్ టు గెట్ సమ్ సర్టిఫికెట్, దట్ ఈస్ యు ఆర్ క్వాలిఫైడ్ అని అర్థం. నాలెడ్జ్ ఈస్ టోటలీ డిఫరెంట్. నేను ఎక్కడ చదివినా నాకు నాలెడ్జ్ ఉండింది, స్టడీలో మార్క్స్ తక్కువ, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ కూడా నాది అంతంత మాత్రమే కాబట్టి నాకు హ్యాండ్ రైటింగ్ కూడా మార్క్స్ పోతాయి, అంతంత వరకు వచ్చేది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, ఒక అమ్మాయిని ఎంతవరకు కష్టంగా మనము ప్రపోజ్ చేస్తామో, ప్రజలు కూడా అలాంటి వాళ్ళే, ఒక అమ్మాయి లాంటి వాళ్ళే ప్రజలు కూడా. వాళ్ళకి కావాల్సిన అంటే అమ్మాయికి ఏం కావాలో పసిగట్టి ఎగ్జాక్ట్లీ యాక్సెప్ట్ చేసే విధంగా పావులు కలుగుతాయి. అవును. సో పొలిటికల్ పార్టీస్ విఫలం అవుతున్నాయా? అవుతున్నాయి కాబట్టి ఓడిపోతున్నారు. నిజంగా అవ్వకపోతే గెలుస్తారు కదా. ఒకసారి అమ్మాయి రిజెక్ట్ చేసిన తర్వాత, మీ లాంగ్వేజ్ లోనే అడుగుతున్నాను, మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా? ఎవరెవరు
ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా? ఎస్, యాక్సెప్ట్ చేస్తుంది. అయితే వైసీపీకి మళ్ళీ యాక్సెప్టెన్సీ ఉందని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందంటే తన డిజైర్స్ ఏంటో నువ్వు కనుక్కొని తనకి ఆ డిజైర్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయగలుగుతావు అనే కాన్ఫిడెన్స్ తనకి క్రియేట్ చేస్తే 24లో డిజైర్స్ కనుక్కోలేదని అర్థం. అబ్సల్యూట్గా అండి. ఇప్పుడు ఒక అమ్మాయి నేను రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయాలంటే ఆ అమ్మాయి డిజైర్స్ ఏంటో నువ్వు కనుక్కోవాలి, ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. అలానే ప్రజలకు కూడా మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. చేయకపోతే ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది, ప్రజలు కూడా రిజెక్ట్ చేస్తారు. సింపుల్ థీరీ ఇది. నేను ఇక్కడే కాదు, నేను చాలా చోట్ల కూడా ఈ థీరీని చెప్తుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే థీరీ ఇది. అర్థమయ్యే థీరీ, ప్రాక్టికల్ గా అనుభవించిన థీరీ. నేను ఒక్కని కాదు, ఈ సొసైటీలో ఉన్న సోకాళ్ళు అందరూ కూడా అనుభవించుంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు అనుభవించుంటారు. ఇప్పుడు పార్టీలను ఇష్టపడకుండా ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఓట్లు వేసే ఓటర్లు ఉంటారు. వాళ్ళు మౌనములా ఉంటారు, వేటిని ఫాలో అవ్వరు, వాళ్ళ పనిదో వాళ్ళు చూసుకుంటారు. వ్యక్తిగా పౌరుడిగా వాళ్ళు భాగం కాబట్టి దేశంలో ఎన్నికల్లో తమ బాధ్యత కాబట్టి ఓటేస్తారు. అలాంటి వాళ్ళకి ఈ 2 బుక్స్ డిస్టర్బెన్సా అంటే? అలాంటి వాళ్ళకి అసలు ఈ బుక్స్ వల్ల అసలు యూజ్ లేదండి. నేను అనేది అదే, నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఇస్ వెరీ మైన్యూట్ ఉంటుందా? నేను ఎక్కువ మోర్ దెన్ 40 ఉంటుంది అనుకుంటున్నాను. వాళ్ళది పర్సంటేజ్ నిజంగా 40% ఉంటే మీరు చెప్పినట్టు కార్యకర్తలు అనట్లేదు, ఓటర్స్ అని అంటున్నా. ఈరోజు మన దేశం ఇలా ఉండదు, మన రాజకీయ వ్యవస్థ ఇలా ఉండదు, మన సమాజం ఇలా ఉండదు సార్. హోల్ ఎంటైర్ నేషన్లో ఓటింగ్ పర్సంటేజ్ జరిగేది మనకి ఎంత? 80% మనం అనుకుంటున్నాం. 80 ఎక్కువ అంటాము. ఓకే, 80% మనం అనుకుంటున్నాం. ఒరిజినల్ మీరు అన్నట్టు 80%లో 40% అది ఉంటే మంచి గవర్నెన్స్ వస్తాయి. ఆ 80% డివైడెడ్ ఓటర్ మెచ్యూరిటీ రావాలా? అంతే కదండి. ఓటర్ ఏం ఆలోచించాలి? అసలు ఓటర్ ఆలోచించాల్సింది మెయిన్ స్వార్థంగా ఓటర్ ఆలోచించాలి. స్వార్థం అంటే ఏంటి? ఈ రోజు ఇన్స్టెంట్గా ఏదో వాళ్ళకి వచ్చేవి అవి కాదు, ఏదో 4 పనుల గురించి కాదు. ఓటర్ ముఖ్యంగా ఆలోచించాల్సింది విద్య, వైద్యం, సొసైటీలో ఫెసిలిటీస్, 3 ఇవి ఆలోచించి మీకు బెనిఫిట్ చేస్తున్నారంటే మీరు వాళ్ళకి ఓటేయచ్చు. నామకే వాసి చెప్పుకోవడం, ప్రొపగండాలు పనికిరావు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు సార్, ₹1,00,000 సంపాదిస్తాడు. వాళ్ళ పిల్లల ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకోండి, 30,000 అనుకోండి. సగం డబ్బులు అతని ఫీజుకి, మెడికల్ ఎక్స్పెన్సెస్కి. ఇంకోటి ఇక్కడ పెద్ద స్కామ్ ఏంటో తెలుసా మీకు? మన రాజ్యాంగంలో రాసి పెట్టిన ప్రాక్టికల్గా జరుగుతున్న స్కామ్ ఏంటో తెలుసా? తెలుసా అండి? చెప్పండి. టెనెంట్ అండ్ ల్యాండ్ లార్డ్. టెనెంట్ అండ్ ల్యాండ్ లార్డ్. అద్దెకుండే వాళ్ళు ఓనర్లు. ఇది బిగ్గెస్ట్ స్కామ్. ఇది ఎవరికైనా తెలుసా? ఏంటిది సార్? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ సార్ కదా, ప్రభుత్వానికి కదా. రీజనబుల్ గా రేట్లు పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కదా. సంఘటిత రంగం కాదు కదా. ఎవరు సార్ మీకు చెప్పింది? రేట్లు ఎవరు పెంచాలి? గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, గవర్నమెంట్ పెంచుతుంది. మరి అలాంటప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎందుకు సార్ మీరు మార్కెట్ వాల్యూ తెచ్చుకుంటున్నారు? మార్కెట్ వాల్యూ ఎందుకు? దానికి ఒక చట్టం ఉంది. అది మొదటి నుంచి లేదు కదా. దానికి చట్టం ఉందండి, మీకు తెలీదు. ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా. ఎందుకు? ప్రజలకు దాని గురించి అవగాహన లేదు, ప్రజలకు దాని గురించి తెలీదు, టెనెంట్స్ కి తెలీదు, ల్యాండ్ లార్డ్స్ కి కూడా తెలీదు. తెలియకపోవడం వల్ల, నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నష్టపోతున్న వ్యవస్థ. ఎందుకు? ఇప్పుడు మీకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు మీకు. వాళ్ళు ఎందుకు చెప్తారు? మీకు తెలియదు. రాజకీయ నాయకులు ఎందుకు చెప్తారు? సో పెద్ద స్కామ్ ఏంటి ఇది? ఒక్కొక్కడు 10 ఏసీలు 20 ఏసీలు కనుక్కొని కామన్ మ్యాన్ వాడు సంపాదించుకుని సగం డబ్బులు 30-40% రెంట్కి. దికుండేప్పుడు ఒక టెనెంట్ గా ఈ లాని ఇష్టపడతాడు, మీరు చెప్పిన ప్రపోజల్ ని. అతను ఇల్లు మళ్ళీ మీరు ఇక్కడ మిస్ అవుతున్నారు. భారతదేశంలో చట్టం ఏంటి? సీలింగ్ యాక్ట్. అవును, 52 ఆర్టికల్ 300A రైట్ టు పర్చేస్ ఆఫ్ ల్యాండ్ మనకు ఉన్నా కూడా అది రీజనబుల్ గా ఉండాలి. దొరికింది కదా అని చెప్పి ఇప్పుడు పివి నరసింహారావు గారికి 100 ఎకరాలు ఉంటాయి, ఆయన ఎందుకు సీలింగ్ యాక్ట్ పెట్టి ఇచ్చేస్తారు చెప్పండి? ఈ రోజు ఆయనకు అదే 100 ఎకరాలు ఉంటే వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు అందరూ ఏం చేయరా? ఎందుకు ఇచ్చేసారు? గతంలో సీలింగ్ యాక్ట్ ఎందుకు పెట్టారు? ఈ రోజు ఎందుకు పెట్టట్లేదు మీరు? అర్బన్ సీలింగ్ యాక్ట్ తో పాటు ప్రాపర్టీ సీలింగ్ యాక్ట్, ఫ్లాట్ సీలింగ్ యాక్ట్ తీసుకురావాలి. ఇప్పుడు పరిస్థితి ఉంది మనకు. అంటే అదర్వైజ్ వ్యవస్థ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఉందండి. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఉంది. ధనస్వామ్య వ్యవస్థ ఇప్పుడు దానికంటే ఎక్కువ ఉంది. భూస్వామ్యం ఉంది, ధనస్వామ్యం ఉంది, 2 ఉన్నాయి ఇప్పుడు. అప్పుడున్నా కొంచెం బెటర్. సోషలైజేషన్ అయిన తర్వాత ఇలాంటి చట్టాలు స్కామ్లు ఎక్కువ అవుతాయా? సోషలైజేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడే సార్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇప్పుడే తీసుకురావాలండి. ఎందుకంటే ఇది పోను మీకు ఏమవుతుందో సార్, డిజార్డర్ గా మారిపోతుంది. ఒక రోజుకి డిజార్డర్ గా మారిపోయి మనం చూసాం రీసెంట్ గా నేపాల్, తర్వాత మన శ్రీలంక, ఇంకొన్ని కంట్రీస్ లో ఏ విధంగా అయితే అయిపోయాయో. నేపాల్లో ఇష్యూ
దీని రెలవెంట్ అని నేను అనుకోను, కానీ అక్కడ ఏంటంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దల సంతానము అంటే వాళ్ళు విచ్చలవిడి విలాసాలు, దాని అర్థం ఏంటి సార్? దాని అర్థం ఏంటి? అక్కడ దాంతో పాటు No, 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 నాకు ఒక విషయం చెప్పండి. కనీసం వీళ్ళకి తినడానికి తిండి లేదు. అరే సార్, ఇక్కడ నేను కూడా అదే అంటున్నాను సార్. మీకు ఇక్కడ ఆ పరిస్థితి ఉందా? వస్తే ఆ పరిస్థితి వస్తే నేనేమంటున్నా, మీరు అట్లనే ఇక్కడ కూడా కొంతమంది మాత్రమే బెనిఫిట్ పొందుతున్నారు, కొంతమంది మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎంతవరకు చూస్తారు ఎవరైనా జనాలు? చూస్తారు ఏదో ఒకటి కాలుతుంది, ఏమవుతుంది? ఎక్కడైనా తిరుగుబాటు వస్తుంది. అబ్సల్యూట్లీ. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ముందే దాన్ని పసిగట్టి రాజకీయ నాయకులు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కావాల్సిన వసతులు మనం ఎలా క్రియేట్ చేయాలని ఆలోచించాలి. కానీ సో కాల్డ్ వాడికి మనం ఏం కాంట్రాక్ట్లు ఇవ్వాలి, వీళ్ళకి మాత్రం ఏం బెనిఫిట్ చేయాలి, వాళ్ళ కోసం జీవో ఎలాంటివి తీసుకురావాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి. చాలామంది రిటైర్డ్ అయిపోయిన ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకి ఆఫీసర్లు తప్పులు చేయడం వల్ల చాలా వరకు కూడా ఇది డీకెటీ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆర్ముడు కేటగిరీలో పెట్టకుండా నార్మల్ కేటగిరీలో ఇచ్చేస్తుంటారు. రైట్? ఆ తప్పులు ఎవరు చేసింది? రెవెన్యూ వాళ్ళు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి అందరికీ ఈ రోజు వరకు కూడా మీరు ఎన్ఓసి ఇవ్వడానికి వాళ్ళు ఎంత తంటలాడుతుంటారు. వాళ్ళకి మంచి ఒక జీవో ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు తెలుసా? వాళ్ళని మీరు అలా సతాయిస్తే ఆ ల్యాండ్ సో కాల్డ్ అనే వ్యక్తి దాన్ని బూచిగా చూపించి మీ దగ్గర చీప్ రేటుకు తీసేసుకొని వాడు బెనిఫిట్ పొందుతారు. దీనికి బెనిఫిట్ పొందడానికి ఎవరు సహకరిస్తున్నారు? మళ్ళీ ఇదే ప్రభుత్వంలో అధికారులు. లోపభూయిష్ఠత. మరి అంతే కదా. మరి వాడికి నువ్వు ఎందుకు జీవో ఇవ్వాలా? ఇవ్వవు. నీకేం బెనిఫిట్ వచ్చింది వాడికి జీవో ఇస్తే? అది ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ఆర్మీ, ఇండియన్ ఆర్మీ తీసుకోవాలి. ఇండియన్ ఆర్మీ కాదు, రిటైర్ అయిన ఉద్యోగులకి వాళ్ళు ఎట్లయితే బెనిఫిట్స్ ఇస్తారో రిటైర్ అయ్యే టైంలో ఇది కూడా వాళ్ళు ఇచ్చే బెనిఫిటే. ఆర్మీకి మనకు ఆర్మీలో ఉన్న దాంట్లో ప్రకారము ల్యాండ్ కేటాయిస్తారు, కానీ తప్పులు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాలలో. ఆ కేటాయింపు సమర్థవంతంగా జరగకపోతే క్వశ్చన్ చేయాల్సింది వ్యవస్థలే కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మీరు అనేది వాస్తవమే. మరి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఆర్మీలో అక్కడ లోపాలు ఉన్నాయి, ఇక్కడ లోపాలు ఉన్నాయి. మంది క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అది. క్వాజీ ఫెడరల్ సిస్టమ్ లో అటు ఇటు ఉంటాయి. ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు. లైక్ అటానమస్, ఇండిపెండెంట్ అటానమస్ టైప్ మనది. సో అలాంటప్పుడు ఇక్కడ ఆయా రాష్ట్రాలలో మీరు ల్యాండ్లు ఇచ్చారు, బాగుంది. ఆ ల్యాండ్లు ఇచ్చినప్పుడు అసైన్మెంట్స్ ల్యాండ్స్ ఇచ్చినప్పుడు మీకు ఇంకో చిన్న ఒక పెద్ద బూత్ ఎందుకు చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరికి మేము ల్యాండ్ ఇచ్చాం, ఇల్లు ఇచ్చామని చెప్తారు కదా, అది పెద్ద బూత్. అది ఎందుకో చెప్తాను చూడండి. నేను వెసులుబాటు లేని పనికిరాని చోట ల్యాండ్ ఇచ్చినా, వెసులుబాటు లేని పనికిరాని చోట మీరు ఇల్లు ఇచ్చినా రెండు ఒకటే. యూజ్ ఏముంది? వెసులుబాటు ఉండే చోట ప్రభుత్వానికి భూములు ఉండాలి. ఎందుకు లేవండి భూములు? ఇప్పుడు నువ్వు చిన్న ఎగ్జాంపుల్, మీకు ఇండస్ట్రీలకి 100 ఎకరాలు ఎలా వచ్చేస్తున్నాయి? ఎలా పర్చేజ్ చేస్తున్నావు? ఎలా క్రియేట్ చేస్తున్నావు? అది కూడా నేనేది సార్, హ్యూమన్ క్యాపిటల్ లేకుండా మీరు ఏం చేసినా ఇట్స్ డిజాస్టర్. హ్యూమన్ క్యాపిటల్, ఇప్పుడు మీరే అంటున్నారు కదండి, దేశం గొప్పదా మనిషి గొప్పవాడా అంటే నేను మనిషి గొప్పవాడు అంటాను. మనిషి లేని దేశమే కదా. అందరు ఇప్పుడు చాలా మంది ఒక ట్రెండ్ అయిపోయింది, నేషన్ ఇస్ ఫస్ట్. నేషన్ నువ్వు అట్లే పెట్టుకోవా, జనాలు మొత్తం వెళ్ళిపోతారు, నువ్వు రన్ చేసుకో చూద్దాం. నేషన్కి అక్కడ సెన్స్ ఏంటి? నేషనల్ అనే సెన్స్ పబ్లిక్ అని కదా. పబ్లిక్ ముందు నువ్వు యూ గివ్ ఇంపార్టెన్స్, యూ గివ్ రెస్పెక్ట్ టు ద పబ్లిక్ ఫస్ట్. నువ్వు పబ్లిక్ రెస్పెక్ట్ ఇవ్వు, పబ్లిక్ నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వు, దెన్ నువ్వు చెప్పింది ఫార్ములా కరెక్ట్. నువ్వు పబ్లిక్ రెస్పెక్ట్ లేదు, పబ్లిక్ చావుకి రెస్పెక్ట్ లేదు, పబ్లిక్ లోపాలు తీసేయలేని కాదు, కానీ తీసేయలేము. ఇవన్నీ మారాలంటే నేను ఓపెన్ చెప్తున్నా, ప్రతి ఇండివిజువల్ నీ బెనిఫిట్ గురించి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నువ్వు ఆలోచించుకొని నువ్వు విచక్షణతో ఓటేయడం చెయ్యి. ఈ రోజు సంక్షేమం అర్థం కూడా మార్చేశారు పార్టీలు, కానీ అది మార్చేసిన పార్టీలో అనేసాను నేను, కానీ వాస్తవంగా పార్టీలో సార్ పార్టీలు పబ్లిక్ చేస్తుంటేనే ఇస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వరవర్రావు తర్వాత సాయిబాబా గారు కొంతమంది పోలీసు వాళ్ళు తీసుకెళ్ళని లోపలేశారు. ఎందుకు వేశారు? అవేవో పాంప్లెట్లు రాశారని చెప్పేసి అని, అవి ప్రొహిబిటెడ్ అని చెప్పి రాశారు. అవునా? ఇప్పుడు పాంప్లెట్లు ప్రొహిబిట్ అయినప్పుడు పాంప్లెట్లో ఉన్న అంశాలు ఈరోజు యూట్యూబ్లో వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి, సోకాల్ సొసైటీలో తిరుగుతుంది. మరి ఎందుకు ప్రొహిబిట్ అవ్వాలా? అక్కడ వాళ్ళు దాంట్లో పొందుపరిచిన అంశాల కన్నా ఎవరైతే పాంప్లెట్ పై పంపించారో ఆ సంస్థ ప్రొహిబిటెడ్ కాబట్టి పాయింట్ అర్థం కావట్లేదండి. ఇప్పుడు ప్రభావితం చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, ప్రభుత్వం మీద ప్రజల్ని ఉసుగొలుపుతున్నారు అంటే నీ అర్థమే. ఉసుగొలుపుతున్నారు అంటే ఎప్పుడు ఉసుగొలుపుతారు? నువ్వు చేయనప్పుడు ఉసుగొలుపుతారు, నువ్వు చేస్తే వాళ్ళని ఉసుగొలుపుతారు. ఈరోజు అర్బనైజేషన్ అయిపోయింది, సోషల్ మీడియా నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావా? చేయలేకపోతున్నావు. ఎందుకు చేయలేవు? వాట్ ఈస్ దేర్ రేజింగ్ ఏ క్వశ్చన్స్, దట్ ఈస్ అ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ క్వశ్చన్స్. యూ ఫెయిల్డ్ బాస్. అంటే రీజనబుల్ అయినా కాకపోయినా సోషల్ మీడియాని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేసే స్థాయిలో లేవు. అది సోషల్ మీడియాలో ఏం చెప్తారు చెప్పండి?
స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు. అయిపోయింది. మరి నువ్వు దాన్ని తప్పని ఎలా అంటావు? అంటే ఆ స్వేచ్ఛకి ఒక గీట్రాయి ఉండాలి కదా. ఏంటి గీట్రాయి? నువ్వు తప్పులు చేసినప్పుడే వాడు గీట్రాయి దాటుతున్నాడు. అవునా? నేను ఎవరు చేయమన్నాడు తప్పులు? ఇక్కడ నేను ఎవరు చేయమన్నాడు తప్పులు? రైట్, ప్రభుత్వమే తప్పు చేసింది. ఎస్, చేసింది. గీటు ప్రశ్నించడానికి నాకు హక్కు ఉంది, కానీ గీటు రాయి దాటే అంత స్వేచ్ఛ కానీ అధికారంగా నాకు యాజ్ ఏ పౌరుడిగా ఉండదు కదా. మళ్ళీ పాయింట్ అర్థం కాదు సార్. ఎంతమంది పౌరుల దగ్గర నాలెడ్జ్ ఉంది సార్? ఇప్పుడు నేను అదే అంటున్నా మీకు. తండ్రిగా స్థానంలో నువ్వు ఉన్నప్పుడు ముందు నువ్వు నచ్చుకో సక్రమంగా, అప్పుడు వాడిని ప్రశ్నించు, వాడిని క్వశ్చన్ చేయి. నువ్వు వాడు నిన్ను క్వశ్చన్ చేస్తున్నావు అంటే నువ్వు చెడిపోయావు, నువ్వు సక్రమంగా లేవు. అంతేనా? మనము, నేను, నా కుటుంబము, నా కుటుంబాలు, నా బంధుమిత్రులు కలిపితేనే ఒక ఏరియా, ఒక వీధి. ఆ ఏరియానే ఒక గ్రామం, ఒక గ్రామమే ఒక పంచాయతీ, ఒక పంచాయతీయే మండలం. నెంబర్ ఆఫ్ పంచాయతీలు పెంచుకుంటూ పోతే, మండలాలు పెంచుకుంటూ పోతే రెవెన్యూలు పెంచుకుంటూ పోతే డిస్ట్రిక్ట్ పెంచుకుంటూ పోతే రాష్ట్రాలు. ఇక్కడ ఫస్ట్ ఎక్కడ నుంచి మార్పు రావాలి? కుటుంబాల నుంచి రావాలి, వ్యక్తుల నుంచి రావాలి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఇక్కడ, ఇప్పుడు నా తండ్రి నాకు ఏం చెప్తున్నాడు అని దాన్ని బట్టి ఉంటుంది, నేనేం నేర్చుకుంటున్నా దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడి దగ్గర నువ్వు సిగరెట్ మందు కొడుతుండే, నువ్వు తాగకరా, నువ్వు చేయకరా అంటే ఊరుకుంటారా? ఎట్లా ఉంటుంది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న సోకాల్డ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు చేసే ఇంపాక్ట్ ఉంది కాబట్టి జనాలు అలా ఉన్నారు. ఈ రెండు బుక్స్ ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? అది గీట్రాయి ఎలక్షన్ పబ్లిక్ లో ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు గీట్రాయి ఎలక్షన్సే. ఆ ఎలక్షన్స్ యొక్క గీట్రాయిని ఎవరు దాటుతారో ఎవరు దాటారో చూడాలి మనం. ప్రామాణికం ఎలక్షన్ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.